3 సంవత్సరాల్లో అమరావతి పూర్తయిపోతుంది. ఇది మంత్రి నారాయణ తేల్చి చెప్పినటువంటి అంశం. రాజధాని అమరావతిలో స్మార్ట్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం కోసమే 10,000 ఎకరాలు అవసరం అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. భూసేకరణ వల్ల రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే భూ సమీకరణకు వెళ్తున్నట్టు చెప్పారు. అమరావతి 2వ దశ భూ సమీకరణకు ఇప్పటికే 7 గ్రామాల పరిధిలో 20,000 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సమ్మతించారన్నారు. ఏదైతే సిఆర్డీఏ 50వ అథారిటీ సమావేశానికి సంబంధించినటువంటి మీటింగ్ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. స్పార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు మరో 2,500 ఎకరాల చొప్పున కేటాయించేందుకు సీఎం అంగీకరించారు. అమరావతిలో 5 స్టార్ హోటళ్లకు అనుబంధంగా 10,000 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ కట్టే సంస్థలకు అదనంగా 2.5 ఎకరాలు, 7,500 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ కట్టే సంస్థలకు మరో 2 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇసుకను కృష్ణానదిలో తవ్వుకునేలా సిఆర్డీఏకి అనుమతులు మంజూరు చేశారు. వచ్చే 3 ఏళ్లలో రాజధాని అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తయిపోతుంది అని స్పష్టం చేశారు. రాజధాని హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకి ఆర్ఎఫ్పీగా పిలిచేందుకు ఆమోదించారు. అమరావతిలో నిర్మించే 5 స్టార్ హోటళ్ల సమీపంలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం సిఆర్డీఏ ప్రతిపాదనకు అథారిటీ ఆమోదం తెలిపింది. మందడం, తుళ్లూరు, లింగాయపాలెంలో 2.5 ఎకరాల చొప్పున 4 చోట్ల కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి క్యూబీఎస్ ప్రాతిపదికన ఆమోదించారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల కోసం ప్రకాశం బ్యారేజ్ ఎగున డీసిల్టేషన్ ప్రక్రియ ద్వారా ఇసుక తవ్వుకునేందుకు అనుమతించారు. వచ్చే 2 ఏళ్లలో రాజధాని నిర్మాణానికి 159.54 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని అంచనా వేశారు. భూముల కేటాయింపుల మీద కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం చెప్పింది. సిబిఐ, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ, కిమ్స్ సహా 16 సంస్థలకు 65 ఎకరాల భూ కేటాయింపుకు ఆమోదం తెలిపారు. రాజధానిలోని E15 రహదారి మీద 6 లైన్ల ఆర్ఓబి నిర్మాణానికి ఆమోదం తెలిపారు. పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాల ఏర్పాటుకి స్థలం కేటాయించేందుకు ఆమోదం తెలిపారు.